వేదికను ఆవహించుకున్నటువంటి పరమగురువుల పాదములకు నమస్కరిస్తూ మాస్టర్ గారి వెలుగు స్వరూపులైన మచిలీపట్నం సోదరుడానికి నమస్కారం. మచిలీపట్నం గురువులకి నేను రావడం మొదటిసారి. కొన్ని సంవత్సరం అవుతాం కానీ అనివార్య కారణంలో రాలేదు. గురు పూజ అనగానే మనందరికీ మనస్సులో గురు స్మరణ తెలియకుండానే జరుగుతుంది. గురు పూజ ప్రారంభమైన ఆలోచన ప్రారంభమైన మొదటి నుంచి మనలో గురు పూజ ప్రారంభమవుతుంది. ఈ వేదికని అలంకరించడం దగ్గర నుంచి మొట్టమొదటిగా మనం వేసుకున్న ప్లాన్ అప్పటి నుంచి కూడా గురువు మనలో పనిచేస్తుంటారు. తన యందు మనస్సు ఉంచిన వారి యందు తాను ఉంటారు. మన విశాఖపట్నం గురువులో తాను గురించి మాట్లాడుకున్నాం. తానే ఒక చొక్కా దాన్ని కొనుక్కోవడానికి వెళ్తే మనం షోరూమ్కి తాను ఉంటాయి ఇట్లా చూసేటువంటి అందులో చిన్న ముక్క కట్ చేసుకొని తీసుకుంటాం. ముక్క కట్ చేయకముందు ఎవరు ఆ ముక్క తాను తన నుండి వేరుపడిన తర్వాత నేను అనుకుంటున్నాను. ఆ తానుకి తాను గుర్తున్నంత వరకు బాగుంటుంది. మనం కూడా తాను నుండి విడిగా వచ్చిన చిన్న ముక్క వచ్చిన తర్వాత మనం వేరనుకున్నాం. మనల్ని మనం వేరు చేసుకొని నేను ఫలానా అని మనకు ఒక పేరు, ఒక ఐడెంటిటీ, ఒక గుర్తు ఇవ్వబెట్టుకున్నాం. ఇది ఎవరంటే నేను బ్యాంక్ మేనేజర్, ఇప్పుడంటే ఊరుకో రిటైర్ అయినా ఇంకేంటంటే స్వామి చిన్మయానంద ఉపన్యాస సంస్థ విధానం. వాడు ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ సర్వర్ ఊరుకోదా ఆఫీస్ సర్వర్ ఆఫీస్లో ఇంటికి ఆఫీస్ సర్వర్ కాదు. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఒక పాత్ర నిర్వహిస్తూ ఉంటాం. ఆ పాత్రలో చాలా జాగ్రత్తగా ఒదిగి ఆ పాత్రని నిర్వహించుకున్నంతసేపు మనకు చాలా బాగుంటుంది. అదే మనం అయిపోకూడదు. ఒక చోట రామాయణ యుద్ధం జరుగుతుంది. సినిమా నాటకం. పూర్వకాలం వసంత నవరాత్రులు 12 నాటకాలు వేసేవాడు. నా చిన్నప్పుడు రాత్రి 10 మొదలైతే తెల్లవారు 5 వరకు నాటకం ఉండేది. రామాయణ యుద్ధ నాటకంలో ఆంజనేయ స్వామి పాత్ర ధరించిన ఆయన ఎంత బాగా నటించాడంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజున హనుమంత్ దర్శనం జరిగింది, నేను చూస్తుంటే హనుమంతుడిలాగా ఉన్నావు, నిజంగా మాకు చాలా బాగుంది అని అందరూ కూడా. అప్పటికి తెల్లారింది. ఆయన ఆ వేషం తీయకుండా హనుమంతుడిలాగానే మీకు వెళ్ళాడు. ఆనందంలో ఇంటికి తలుపు కొట్టగానే వాళ్ళాడు తలుపు తీసి మా ఆయన నాటకానికి వెళ్ళాడు అని వేసేసి నేనే మీ ఆయన్ని అన్నాడు. మా ఆయనకి ఎవరో కూతురు ఉండదు, తోక ఉండదు. ప్యాంటు షర్టులు వేసుకుని వెళ్ళాడు. ప్యాంటు షర్టు వేసుకుంటే లోపలికి కనిపిస్తలే కదా. మనం ఒక్కొక్క పాత్రలో వాళ్ళు ఏమైపోయి అదే అనుకుని అసలు వేమన శతకంలో ఉండే ఒక పద్యం, కంటిలో నలుసు కాలులో ముందు ఇంటింట పూర్వంత గందగాడండి. నిజమైన అర్థం ఏంటంటే కంటిలో నలుసు
అది గుర్తించడానికి కొంత సమయం. ఆస్ట్రేలియా మార్గంలో సివి అనుభవంలో ఆయన ఏం చెప్పారంటే అందరిలో నన్నే చూడని చెప్పారు. నేరుగా అందరిలో ఉన్నాను, అందరిలో కూడా నన్నే చూడని చెప్పారు. అందరిలో చూస్తాను, పక్కింటి ఆయన మాత్రం చూడలేనండి. ఎందుకంటే ఆయన కొట్టాడు, కొట్టాడు దగ్గర నుంచి సివి గారు రాయాలి. అట్లా ఉండదు. నిజమైనటువంటి సాధనలో కొట్లాడిన వాళ్ళలో మళ్ళీ పొగిడిన వాళ్ళలో అందరిలో ఆయనే చూడాలి. దీనికి కొత్త ఓర్పు కావాలి, ప్రాక్టీస్. అదే సాధన, అభ్యాసం కావాలి. చేస్తూ పోతే చాలా బాగుంటుంది. చేస్తూ పోతున్న వాళ్ళకి బాగుంటుంది. తిరిగి తెలుసుకుంటే బాగుంటుంది. ప్రాక్టికల్గా మనం దిగితే రంగంలోకి ఇందులో ఉన్నంత ఆనందం ఎక్కడ కానీ కష్టాలు ఉన్నావంటే అంటే కష్టం లేకుండా ఏది ఉండదు. గుర్తుపెట్టు. ఒకసారి ఒక ఎల్కేజీ పిల్లవాడు మొదటి రోజు స్కూల్కి వెళ్ళొచ్చాడు. నాన్న స్కూల్ ఎట్లా ఉంది అని అడిగాడు. అంటే అంకుల్ ఇంకా ఎన్నాళ్ళు స్కూల్కి వెళ్ళాలని అడిగాడు. ఎల్కేజీ ఫస్ట్ డే. ఏం చెప్తాం, వాడు ఎంబీబీఎస్ ఎంపీ చదివాడు అనుకోండి, 30 ఏళ్ళు ఉండాలి. మనం ఈ మార్గంలో చేయడం దగ్గర నుంచి ఇంకా ఎన్నాళ్ళు సాధన చేయాలి. ఏమిటో ఏమి రాలేదంటే ఇంకా చాలా మంది నాకేం కాలేదంటే ఏం కాలేదంటే చాలా అదృష్టం. ఇంకేమన్నా అయితే చేయాలి, ఏమి కాదు. ఏం చేయాలో నేను చేస్తాను, ఊరికే దండం పెట్టుకుని కూర్చోవాలి చెప్పారు. కూర్చుంటే ఏమవుతుందని పెట్టుకో కూర్చోవాలి, ఏమవుతుంది అవుతుంది అన్నదింటే ఏమవుతుంది అడిగితే ఆకలేదు ఏం చెప్తాము, తిని ఫస్ట్. తిన్న తర్వాత మనం మాట్లాడగలం. ఏమైనా అన్నదింటే అక్కడ పెట్టేది నష్టం కాదు. చాలా సులభమైనటువంటి మార్గం. ఏం చేయాలంటే నీవు ఏం చేసినా నాకు సమర్పణగా చేయాలి. 12వ అధ్యాయంలో గుర్తుకొని చెప్పింది అదే కృష్ణుడు. నువ్వు ఏదైనా చెయ్యి, నాకు అద్భుతంగా చెయ్యి, అన్నీ నువ్వేనైనా అనుకొచ్చి చేస్తూ ఉంటే అన్నీ బాగుంటుంది. జరుగుతున్నవన్నీ కూడా గమనిస్తూ ఉండే చెప్పాడు. మాస్టర్ సివి గారి మార్గాన్ని 4 అక్షరాలు చెప్పాలంటే మాకు ఇంకా చూస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఎలుగు ఏదైతే ఉందో అది నెమ్మదిగా తనకు తానుగా ఉంచుతూ బయటకు మనమే అన్నాం. ఒక చిన్న పిల్లలు మన ఫంక్షన్ చూశాను. ఒక 6-7 ఏళ్ళ అమ్మాయి పెళ్ళిలో దానికి ఒక పరిగిన పెట్టారు. తట్టుకోవడం పట్టాం పట్టినా హింస పట్టుకోవడం దానికి చేతవు. చిన్నపిల్లలకి ఏం చేతవు చూసినప్పుడు నాకు అనిపించింది, నా యోగ సాధనకి నేనే ఎక్కడపడుతున్నాను. కొత్తలో ఉన్నప్పుడు కొత్తగా పడిపోతుంది పడిపోతుంటున్నా. అంతే ఎవరో వచ్చి పైకెట్టుకోమంటే ఇట్లా పూర్తిగా పైకెట్టేసి అట్ట కాదమ్మా, ఎంత కప్పుకోవాలి అంత కప్పుకోవాలి. తెలియదు, మనం కూడా తెలియదు కాబట్టి రాజు నష్టాలు మనకి నేర్పడానికి వచ్చారు. మన ఊరికి వచ్చి మనకు నేర్పిస్తారా? ఈ ఊరైనా కాదు. మన ఊరికి అదేంటంటే మీరెందుకు వచ్చారని మా ఊరికి వెళ్తే ఆయన పంపించాడు, ఇస్తారు ఆయన నీకు మంచి విషయాలు కూడా పంపించాను. వింటే ఏమవుతుంది, తెలుసుకుంటే ఏమవుతుంది? మనకి ముందు రిజల్ట్ కావాలి, పని చేయకుండా రిజల్ట్ కావాలి. అది పెద్ద సమస్య. పని చేసి రిజల్ట్ అడిగితే వస్తాయి ఇవ్వచ్చు. పని చేయకుండా ముందే ఏమవుతుందో చెప్పండి. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు చాలా అనుభవం ఉంది. ఎంట్రీ చేస్తే ఏమవుతుంది, ఎంటర్ చేయవచ్చు. మా కంప్యూటర్లో కొత్తగా వచ్చిన రోజుల్లో ఒక్కొక్క అనుకుంటే నేను అటెండ్ మోడల్ అప్పుడు కొత్తగా రావడంతో కనెక్షన్ అది లైన్స్ ఎంత బాగుండేది కాదు.
ఇటుదాలు ఎంత చేసిన తర్వాత భూచక్రం తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపటికి రాదు. వాడికి ఏమో ఓటు లేదు. మళ్ళీ ఎంటర్ పడుతుంది. మళ్ళీ ఎంటర్ పడితే ఒకసారి మళ్ళీ మొత్తం చూసుకొని వస్తుంది. దానికే తెలుసు మళ్ళీ ఎందుకు కొట్టేటప్పుడు మొత్తం తిరిగి వస్తుంది. అది జస్ట్ ఇంకా పోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ కొట్టేవాడు. నేను 4-5 సార్లు చూశాను. ఏమయ్యా ఒక విధంగా మెసేజ్ చేస్తున్నాం, లేదు సార్ తిరుగుతుంది, తొందరగా వస్తుంది, తొందరగా కొడుతున్నాను సార్. ఒక సినిమా వచ్చింది కొట్టేశాడు. దాన్ని బాగుండేదానికి మళ్ళీ జోన్లో ఆఫీస్ ఐటీ వాళ్ళకి పిలిపించి ఏమైనా అట్లా హ్యాండిల్ చేస్తే ఎట్లా వేయాలని దీన్ని కూడా హ్యాండిల్ చేయడం చాలా కొత్తగా చేయాలి. నెమ్మదిగా ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి కొట్టాలి అంటే ఒకసారి కూర్చోవాలి, కూర్చోవాలి, నేను చూసుకుంటాడు. ఇంకా రాదు కొంచెం తిరుగుతుంది అంటే సరే ఎప్పుడో వస్తుంది. ఆయన కనెక్షన్ కనుక సరిగ్గా ఇస్తే వచ్చేస్తుంది. ఆయన కనెక్షన్ ఇవ్వడాన్ని మాస్టర్ గారు ప్రార్థన చేయిస్తారు కదా మనకి. మాస్టర్ రిసీవ్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ప్రాణ ఇంటూ మై సిస్టమ్స్. ఆ ప్రాణ ఫ్లో కనుక మనకు కరెక్ట్గా వచ్చిందంటే అంటే మాకు కంప్యూటర్ బాగున్నట్టు లెక్క. లైన్లో వచ్చినాయి అంటారు. ఇది చిన్నప్పుడు చాలా కష్టపడేవాడు. కొత్తగా కంప్యూటర్ అయినప్పుడు నేను 3 బ్రాంచులు కంప్యూటర్ కొత్తగా చేశాను. అంటే కొత్తగా చేయటం అంటే నేను చేయటం కాదు, ఏ బ్రాంచ్ కంప్యూటర్ అయితే కాదో నేను పంపించేవాడు. బ్రాంచ్ అది చేసేటప్పుడు సరి చేసేటప్పుడు ఇంకో దగ్గర పంపించాడు. మంచిగా ఒకసారి అడిగా, ఎందుకు సార్ ఇంటి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నారు. ఆ బ్రాంచ్ బాగాలేదయ్యా, వచ్చి పడిసారి చేశాను అంటే ఏమవుతుంది అక్కడ మన ద్వారా జరగవలసినటువంటి పనిని మాస్టర్ చేయించుకుంటూ ఉంటాను. అందుకే ఎక్స్ట్రా వర్క్ వచ్చినప్పుడు నేను ఎవరిని తిట్టుకోను. ఏదో పూర్వజన్మ కర్మ కరిగిపోతుందిలే పోని అని చెప్పారు. 10 జన్మల స్పీడ్గా నీ కర్మ కలిగిస్తానని చెప్పారు. 10 times ఫాస్ట్గా చేస్తాను. నేను బ్యాంకులో 19 ట్రాన్స్ఫర్ పొందాను. ఇంకో ట్రాన్స్ఫర్ 5 ఏళ్ళు వేసుకున్నా 95 సంవత్సరాలు పెట్టేశారు బ్యాంకులో. అంటే కనీసం 3 జన్మలు కలిపి ఆయన తెలుసు. అప్పుడు మన దగ్గర ఉంటాయి. నమస్కారం మాస్టర్, మిగతాది ఆ సరెండర్ సమర్పణ భావం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ప్రాక్టికల్గా చెప్తున్నాను. మాస్టర్స్ యోగం ఒక్కటే ప్రాక్టికల్ యోగం. మీరు శంకరాద్వైతం చదవండి, భాష్యాలు చదవండి, భగవద్గీత చదవండి, ఉపనిషత్తులు చదవండి, అన్నిటి యొక్క సారము మాస్టర్. వాళ్ళందరూ చివరికి చెప్పేది అదే. అంతగా ఇప్పుడు వస్తుందో తెలుసుకోండి. ఈయన చెప్పింది అదే, కూర్చో. మనకి ఇంకా సులువు చేశాడు. నువ్వెవరు తెలుసుకోవాలి నేను చెప్తాను. ఇంకా ఈజీ అయిపోవాలి. ఆ సబ్మిషన్, ఆ సరెండరింగ్, శరణాగతి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఒక చిన్న కథ ఉంటుంది కదా ఈ కారణం. అమెరికా కథ చెప్పబడతారు. ఒక ఊళ్ళో వ్యాపారస్తు, చిన్న వ్యాపారస్తు, చాలా పాతకాలం. ఒక ఊళ్ళో సామానంతా కొనుక్కొని ఇంకో ఊళ్ళో అమ్మి మార్చినది వస్తుంది కదా, దాన్ని బతుకుతూ ఉంటాడు. ఒకసారి ఒక ఊళ్ళో సరుకు తీసుకొని ఇంకో ఊళ్ళో అమ్మడానికి వెళ్తే లేట్ అవుతుంది. బాగానే సంపాదించాడు. కానీ లేట్ అయిపోయేసరికి చీకటి అయిపోయింది. వాళ్ళ ఊరు వెనక్కి వచ్చేయాలి. వెనక్కి రావాలంటే మధ్యలో ఒక చిన్న అడవిలో పెద్దదే కదా, తెలిసిందాలే రోజు వస్తుంటాడు. అదొక అమావాస్య, చీకటి తొందరగా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఏమైనా సరే గౌరవ వస్తూ ఉంటే ఆ అడవిలో దారి మధ్యలో దారి కనబడగా ఓ పాడుపడ్డ బావిలో జారిపడ్డాడు. పడుతూ ఉంటే తెలుసు జారిపోతున్నాను.
అంటే ఆ కట్టులు కొమ్మ పట్టుకొని గట్టిగా ఆడాడు. రాత్రి రాత్రి అవసరం కాపాడండి, ఎవరన్నా కాపాడండి, ఎవరన్నా కాపాడండి అని అరుస్తారు. అవన్నది రాదు. ఎక్కడ పడ్డాడో తెలియదు, ఎంత లోతో తెలియదు, చీకటి ఏమీ కనపడాల. అలా తెల్లవారు ఎట్లా పట్టడం నిలబడి తెల్లారి చూస్తాడు. చూసేసరికి పెద్ద బావి, ఈడు లేవు, ఇంత మడలు ఉన్నాయి. పొరపాటు చెయ్యలుంటే ఇంకా తెల్లారి కదా, ఇంకెవరన్నా కట్టెలు పెట్టేవాళ్ళు, గొర్రెలు కొనుక్కునేవాళ్ళు వాళ్ళు వస్తారు కదా, ఎవరన్నా కాపాడండి, ఎవరన్నా కాపాడండి మళ్ళీ వేస్తాడు. ఎవరన్నా ఓపిక అయిపోతుంది, చీకి ఇంకా పట్టుకునే శక్తి లేదు. ఏం చేయాలో ఇంకా గజేంద్రుడి స్థితి పెట్టాడు. నీవే తప్పర పెరుగు రానే ఈశ్వర కామమే వల్ల సంరక్షించి భద్రాత్మక నానానేకములు ధనులు మనములో ఎంతకాలం దశలక్ష కోటి కరీనాలు ఆయనకి భార్యలు 10 లక్షల కోట్ల ఎదుగుంటారు. మరి చందన పరిపుష్టలతాంత ఛాయలు ఉండలేక ఈ నిరాశకి నేల వచ్చింది, భయపెట్టుకోవాల ఈశ్వర. ఆ పరిస్థితిలో వాడు దాన్ని పెట్టి భగవంతుడా నువ్వే రక్షిస్తున్నాను అయిపోయింది నానే. భగవంతుడా రక్షించండి అనగానే ఒక ఆయన బావిలోతో కలిసి ఏదైనా పిలిచావా అంటే, నిన్నే పిలిచారయ్యా, భగవంతుడాన్ని పిలిచారు, నువ్వెవరు అంటే, ఏమెక్కడో వినపడింది, ఇంతకీ ఏం కావాలి ఆయన అంటాడు. ఆ టైంలో ఏం కావాలని అడిగితే ఎంత కోపం వస్తుందండి ఎవరికైనా. వేలాడుతున్నాడు, ఏం కావాలి, ఏం కావాలంటారంటే వేలాడుతున్నాను పైకి తీయండి. ఆలోచిస్తాడు, నీ పైకి తీయాలంటే ఒక షరతు ఉన్నాయా. ఆ టైంలో ఏ షరత్ అయినా ఓకే, ఆస్తి మొత్తం రాసిమన్నా రాసిస్తాడు. ఎందుకంటే బయటపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, వ్యాపారస్తుడు. ఏ షరత్ అయినా నేను ఓకే, నువ్వు ముందు నన్ను బయట తీయండి. ఇంతకీ నువ్వెవరంటాడు మళ్ళీ. నేను ఎవరైతే నీకెందుకులే, నేను బయటికి తీయాలంటే అంటే మరి షరతు ఒప్పుకుంటాను. ఒప్పుకుంటా, చాలా చిన్న షరతు అయ్యా, ఏం షరతు లేదు. ఆ కొమ్మ పట్టుకుని వేలాడుతున్నావు కదా, దాన్ని మించి ఆ కొమ్మ చెయ్యి వదిలి నేను కాపాడతాను. ఇక్కడ కథ ఆపేశారండి, పదవులు ఆయన. అందుకే ఆపేశారంటే కథ రాసింది మా అన్నయ్య గారు రామకృష్ణ ప్రభలో రాసింది. అది చెయ్యి వదిలి నేను కాపాడతాను. వీడికి పెద్ద డౌట్, అసలు ఎట్లా కాపాడతాడు చెయ్యి వదిలితే. ఆయన చెయ్యి ఉండదు పైగా లోపలికి. వదిలేమనుకోండి రిస్క్ ఎక్కువ, ఎవరో తెలియదు. ఎట్లా నమ్ముతారు, నమ్మడం కూడా కష్టమే కదా. మరేం చేయాలి, పోనీ వేలాడదామా, ఓపిక లేదు, ఇది మొదలే తప్పదు. ఈ కథలో ఇక్కడ ఆపేసిన తర్వాత చిన్న ప్రశ్న మనం వేసుకోవాలి. నేనుంటే ఏం చేస్తాను అక్కడ? నేనుంటే వదులుతానా వదలనా? దాని మీద ఆధారపడేదండి మన బతుకు. ఆయన కోరేది అదే, వదిలే నేను చూసుకుంటాను. వదిలేయడం అంటే సంసారాన్ని వదిలేయమని కాదు. కృష్ణస్వామి గారు ఒకటో చెప్తారు, సంసారాన్ని వదిలించుకోవడం కాదు, వదులుగా ఉంచుకోవడం. వదులుగా ఉంచుకోవడానికి వదిలించుకోవడానికి చాలా. ఈ చొక్కా లూజ్గా ఉంది కాబట్టి కూర్చోలేదు, అదే జాకెట్లో ఇటే కష్టం. వదులుగా ఉంచుకోవడమే ఆస్ట్రేలియా కుమార్. ఆస్ట్రేలియాలో ఏమని చెప్పలేదు, చక్కగా ఎవరికైనా వెళితే మాకు రాత్రి గెస్ట్ హౌస్ ఇచ్చారు, చాలా బాగుంది, పెద్ద బెడ్స్ వాళ్ళు, గీజర్ అన్నీ ఉన్నాయి. లేదండి నేను కింద పడుకుంటానండి అనుకోండి, ఇచ్చాడు భగవంతుడు. మంచం పడుకో,
ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్నటువంటి ఒక సౌలభ్యం అంటే సౌలభ్యం కన్నడ మధ్యలో సౌలభ్యం ఏమిటంటే మాస్టర్ గారు నేనున్నా నీ కార్యక్రమం చేసుకుంటూ నేను నీకు కావాల్సినది ఏర్పాటు చేస్తాను. గురు పూజలు ఎందుకు రావాలి? గురు పూజలకు ఎందుకు రావాలంటే ఒక చిన్న రిమైండర్ లాగా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మర్చిపోవడం లేదు కాదని గ్యారంటీగా ఒకసారి చారిటీ కోర్సులో ఉపన్యాసం చెప్పిన తర్వాత 1 గంట నాకు ఉపన్యాసం ప్రత్యేక 2 గంటలు చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో మా గురువుగారు ఎంత బాగా చెప్పారు తెలుసా, 2 గంటలు బాగా భలే చెప్పాడు. ఏం చెప్పారు? నీకు తెలియలే బాగా చెప్పాడు. నాకు తెలియదు చెప్పండి. 2 గంటలు ఉపన్యాసాన్ని 20 నిమిషాలు వచ్చేయండి. 2 నిమిషాలు కూడా తప్పలేదు. ఎందుకు చెప్పలేము? ఆయనకి వదిలేసి వస్తాం. మళ్ళీ ఆయన కూడా చెప్పుకోవాలి కాబట్టి ఆయన లాభం చెప్పుకోవాలి. మనలో ఉన్నటువంటి వీక్నెస్ సద్గురువు చెప్పినటువంటి విషయాన్ని కొమ్మ ఎట్లా పట్టుకొని వెళ్ళాడుతూ ఉన్నామో కొమ్మను వదిలేసి ఆయన చెప్పిన విషయాన్ని పట్టుకొని వెళ్ళాలంటే చాలు. నీట వచ్చిన బాగా వచ్చిన నీదే బాగున్నాయా కింద పడేస్తావా? పడి అయిపోయింది. ఎప్పుడప్పుడు పోవాలి. ఇవాళ పోవాలనుకో పోతా. కన్నడంలో ఒక పాట ఉంది, పురంధరదాసు రాసిన పాట. ఎవరిని కాణనందు ಹೇಳಬೇಡ, ఎవరిని శ్రీరామును సందేహమేడ. ఎప్పుడు ఎక్కడున్నాడని ఎక్కడ నువ్వు జీవాక వెతుక్కోవాక, ఎప్పుడు కాదు నువ్వు సాధన కనుక చేస్తే శ్రీరాముడే వస్తాడని తీసుకెళ్ళాక అని ఎగ్జాంపుల్ ఇస్తాడు. విభీషణుడికి ఆయన శ్రీరాముగా కనపడ్డాట, రావణాసుడికి ఇవుగా కనపడ్డాట. నేనైతే ఆ పాట విశ్లేషణ చేసినప్పుడు అనుకున్నాను, నిజంగా శ్రీరాముడు వచ్చి వెంటనే నిలబడి రారా పోదా అన్నా అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతా అసలు నీకు వెళ్ళాడు. ఆయన పిలిస్తే మనకేం భయం కాదు. ఆ స్థితికి మనం చేరగలగాలి. చేరితే ఒకసారి వచ్చామనుకోండి ఇంకేం లేదండి. అసలు నిజమే చెప్పారు కదా, అనన్య స్థితి ఒక్కటే ఏమీ లేని స్థితికి అందరం రావచ్చు. అది మళ్ళీ నేను నొక్కి చెప్తున్న విషయాలు. ఇది చాలా ఇంపాసిబుల్ అండి, మాకు కష్టం అండి, మేము ఈ జన్మకి ఇంతేనండి. ఈ జన్మకు కాదంట అనుకున్నాడు, ఒక 10 జన్మలేనండి. ఎందుకు కాదు? ఏం కష్టం? భయమానేమన్నా, సంసారం ఉండేమన్నామా, లేకపోతే ఇంకా ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పావా? నువ్వేం చేసుకున్నా నాకు సమర్పణగా చెయ్యి. నువ్వెవరితో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నా అనుకో. పని మనిషితో మాట్లాడుతున్నానండి, మాస్టర్ గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, ఎంత గౌరవంగా మాట్లాడతాం. ఎవరో మన ఇంటికి వచ్చారు, మాస్టర్ గారు వచ్చారు అనుకోండి, ఎంత గౌరవంగా చూస్తాం. మాస్టర్ గారు వచ్చినప్పుడు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని జాగ్రత్తగా అంతా రెడీ చేసుకుంటాం కదా. నేను మీ ఇంటికి వస్తున్నట్టు రేపు పొద్దున మాస్టర్ చెప్పారు అనుకోండి, నిజంగా వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది మన ఇల్లు? అంటే అలా ఎవరు వచ్చినా ఆయన చూడగలమా మనం? వాళ్ళలో ఆయన్నే చూసామనుకోండి, వాళ్ళతో మనకి రిలేషన్షిప్ పెట్టడం చాలా బాగుంటుంది. కొంచెం కాదు, మీరు అలా 10 మందికి అలవాటు చేస్తున్నారనుకోండి, వచ్చిన వాళ్ళందరిలో మాస్టర్ గారు చూడటం, మీరు ఎవరింటికి వెళ్ళినా మీరు మాస్టర్ గారు చూస్తారు. వాళ్ళు అక్కడ మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చింది క్లినిక్లో, చాలా బాధపడుతుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నా? చాలా దుఃఖపడుతుంది. ఎందుకమ్మా దుఃఖపడుతుంది? మా ఆడపడుచు వాళ్ళ ఆయన పిల్లలు 15 రోజులు ఏదైనా ఇంటికి వచ్చి సెలవులు నానా యాగి చేశారు.
నేను వెళ్ళి రైలు ఎక్కించి వచ్చాను. మనం ఎందుకు రైలు ఎక్కించి వస్తామో తెలుసా? మీరు ఎన్ష్యూర్ దట్ దే విల్ నాట్ కమ్ బ్యాక్. రైల్వే స్టేషన్ తిరిగి రాక వస్తారేమో ఇక్కడ బాగా మరి వెళ్ళిపోయారు. ఎందుకు నడుస్తున్నాం? ఏం లేదు సార్, రైలు ఎక్కి ఆవిడ బయలుదేరుతుంటే రోగి, వదిన నువ్వు పెట్టిన చీర మా ఇంట్లో పని మనిషి కూడా పట్టుకోదు అన్నది. 15 రోజులు కష్టపడి చాకరీ చేసి దున్నపోతులో కూర్చొని తిన్నది, చివరిలో చీర పెట్టించుకుంది. 1500 రూపాయల చీర నా శక్తికి నుంచి పెట్టాను. ఈ మాట అంటుందా? దుఃఖాన్ని ఎలా పోగొట్టగలరు? మీరే చెప్పండి సార్, న్యాయమేనా? చాలా అన్యాయం అమ్మా, అన్యాయం, నిజంగా అన్యాయం. ఏమిటి అన్యాయం? నువ్వు ఏడవడం అన్యాయం. నీకు కర్తవ్యం ఉంది, నువ్వు చేశావు. నీ దుఃఖానికి కారణం నీ ఏడవచ్చు కాదు. కనీసం వెళ్ళేటప్పుడైతే ఉదయం బాగా చేసావు, ఉదయం మాకు అన్నం అది బాగా పెట్టావు, టిఫిన్లు పెట్టావు, చాలా మంచిగా పెట్టావు. మాయాబజార్లో గొప్ప నయ్యాలు, పాత మాయాబజార్లు ఇలాంటి దివాళీలా మాకు వేసేది. మా ఊళ్ళో దాసి వాళ్ళకి వేస్తే తోసుతో పారేస్తారు. అందరూ కలిసి పెట్టారు. దాసి వాళ్ళకి వేస్తే తోసుతో పారేస్తారు. నీ దుఃఖానికి కారణము నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు, అది రాకపోగా తిట్టింది అంటే ఎంత పుణ్యం చేసుకున్నావు నువ్వు అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారంటే చాలా పుణ్యం చేసుకున్నారు మీరు. సత్యసాయిబాబా ఒకరు చెప్తారు, మనల్ని ఎవరైనా తిడుతున్నారంటే మనం చేసిన పాపాన్ని కూడా కడిగేస్తున్నాడు అని అర్థం. మన పాపం కడిగేస్తున్నాడు. మహారాష్ట్రలో ఒక సంప్రదాయం చోట వాళ్ళు పండగకి సంవత్సరానికి ఒకసారి ఇంటి మీద రాళ్ళేస్తారు. రాళ్ళేసి తిట్టించుకుంటారు. వాడు తిడితే అప్పుడు వాడికి చాలా ఆనందం అన్నమాట. వాడి పాపం అంతా పోతుంది. అలాంటిది నీకు నువ్వు చేసినటువంటి పాపం అంతా ఆవిడ తీసుకోపోయిందమ్మా, దుఃఖపడతావు, చాలా సంతోషించాలి. అప్పుడు ఆవిడకి రిలీఫ్ వస్తుంది. అంటే సార్ ఎంత పాపం చేసుకుంటాను కదా, నేను అయితే ఎందుకు తిరుగుతుంది ఆవిడ? నేను పెట్టినా తిట్టిందంటే ఇంతకుముందు అకౌంట్లో చాలా డెబిట్ ఉంటుంది. 10 లక్షలు అప్పు తీసుకొని నెలకు 10 రూపాయలు కడతానంటే అన్నాం అనుకో, అది ఎప్పటికీ లేదు. మనం అట్లాంటి వాళ్ళం అప్పు తీసుకున్నప్పుడు 10 లక్షలు కావాలి. ఈఎంఐ మాత్రం 10 రూపీస్ లోపల పెట్టండి అంటాడు. 10 రూపీస్ ఈఎంఐ ఎక్కడ పెట్టాలి? మేనేజ్ వేసుకోవాల్సి. మనం చేసినటువంటి దాని ప్రకారం ఉంటుంది. కానీ ఈఎంఐ తీసుకున్నప్పుడు బట్టి ఈఎంఐ ఉంటుంది. కానీ మనం క్యారీ ఓవర్ ఎంత చేసుకున్నామంటే సేవింగ్ అని చెప్పింది ఏంటి? నీ వృత్తాన్ని మొత్తం నేను రైతు చేస్తాను కాబట్టి తీసి పడేస్తాను, కలిగి పడేస్తాను. ఏం చేయాలి చేస్తారంటే ఏం చెయ్యాలి. అదేంటి ఏం చేయకుండా ఎట్లా చేస్తాడు? ఏం చెయ్యదు. కూర్చో, పొద్దున 6 గంటలకు కూర్చో, సాయంత్రం 6 గంటలకు కూర్చో, మాస్టర్ నమస్కారం అనుకో, లోపల ఏం జరుగుతుందో గమనించు, బయట ఏం జరుగుతుందో గమనించు, నాలో అందరినీ చూడు, పరహితం పెట్టుకో, ఇంకోళ్ళకి జాతీయ సహాయం చేయి. ఏం చేసినా మనకి ఎక్స్పెక్టేషన్ కోటా శ్రీనివాసరావు లాగా నాకేంటి అని అడగదు. 10 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఎక్స్పెక్టేషన్ చేస్తాం. చేయదు. నీ కర్తవ్యం చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు, కంపార్ట్మే డిస్టర్బ్ కావద్దు. మాస్టర్ కేపీకే గారు హెర్క్యులస్ అనే పుస్తకంలో వచ్చిన సంఘటన రాశారు. ఆయన ఒకసారి ఫారెన్లో హోటల్లో కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే ఎవరు తెల్లారి వచ్చి, మాస్టర్ నేను డిస్టర్బ్ యూ అందరూ చూస్తాం. నేను డిస్టర్బ్ అంటే ఆయన ఆన్సర్, యూ కెనాట్, యూ మే ట్రై. యూ కెనాట్ డిస్టర్బ్ మీ, యూ మే ట్రై. మనకి డిస్టర్బెన్స్ ఏముంది? ప్రతి వాడు డిస్టర్బ్ చేస్తాడు. ఎవడు చేయకపోతే డిస్టర్బ్ అవుతారు. ఇవాళ ఏంటంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అన్నట్టు.
వాడు వేసుకుంటాడు. మన ఎగ్జాంపుల్ ఇచ్చాను. విశాఖపట్నంలో ఒక ఆవిడకి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి, మీ అమ్మగారు నన్ను చాలా అవమానం చేశారంటే ఆవిడ ఉత్తరం రాసింది. ఇప్పుడు ఉత్తరాలు వచ్చాయి కదా, ఉత్తరాలు రాస్తుంటే ఆ ఉత్తరం చెప్పి, అసలు ఆయన రాసిన ఉత్తరం ఆవిడ చెప్పడం తప్పు, చెప్పగానే లోపల చీటీ ఉంది, కోడల్ని ఆశీర్వదించి రాయది. నువ్వు ఒకవేళ ఉత్తరం చెప్పితే లోపల ఉండే ఉత్తరం అబ్బాయికి అంటే ఉత్తరం వచ్చిందంటే ఇవ్వాలన్నమాట. మరి తప్పుగా మనం తప్పు చేస్తూ ఎన్నాళ్ళండి, చాలండి, ఇంకా ఎన్నాళ్ళు మార్చేస్తాం. ఇంకా ఈ జన్మ చాలు, మళ్ళీ జన్మ వద్దు మనకి, ఈ కష్టాలు చాలు, సింపుల్. మాస్టర్ నమస్కారం. మళ్ళీ నన్ను అడగదు గ్యారంటీగా వచ్చేదేమో నిజంగా రాగా. సార్ బళ్ళారి గురుకులలో స్టోరీస్ ఇప్పుడు 2012లో యుగాంతం అవుతుంది. ఒక ప్రశ్న సార్, యుగాంతం అవుతుందా? నవంబర్లో గురుకులు, డిసెంబర్లో యుగాంతం. మాస్టర్ ప్రశ్న నేనే చదివిపించాను. కాదు, చాలా ఖచ్చితంగా కాదు అంటారు. నేను భోజనం దగ్గర పక్కన కూర్చొని అంత ఖచ్చితంగా ఎక్కడ చెప్పారు మాస్టర్ అని అడిగాను. సీక్రెట్ ఉందా, ఎవరికి చెప్పవాక? నిజంగా యుగాంతం ఎందుకు వాడు ఉండడు, నేను కాలేదనుకో మాస్టర్ అని చెప్పారు. ఎందుకు వచ్చింది మనకు అన్నింటిలో డౌట్, ఇటు మామూలు డౌట్లు వస్తాయి. నిజంగా మాస్టర్ ఆన్సర్ చెప్పిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం. నిజమే కదా, పోతాం అందరం అంత ఖచ్చితంగా కన్విన్స్గా మాస్టర్ రిప్లై ఇచ్చారు. మన సాధనట్లుగా ఖచ్చితంగా చేసుకోవాలి. ఏమవుతుంది అనవసరం, ఎవరైనా నాకు తెలియదు. నాకు కర్తవ్యం ఉన్నది, నాకు సంసారాన్ని ఇచ్చారు, భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు, పక్కనింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగస్తులు, పైన బాసు, కింద సబార్డినేట్స్ అందరూ ఉంటారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ నేను మా అటెండర్కి, నేను మేనేజర్గా పనిచేసినప్పుడు మా అటెండర్ గుడ్ మార్నింగ్ చెప్పానండి. సార్ వాడు అడిగాడు, నాకేమి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను సార్, నువ్వు చెప్తావో లేదో డౌట్ నాకు, నేనైతే కానీ చదువుతావు కదా, వాడి చేసి చెప్పించుకోవాలని నాకు, వాడి చేసి చెప్పించుకోవాలనుకుంటే నేను చెప్పాలి. ఎవరింటికైనా వెళితే మనల్ని గౌరవించాలంటే అర్థం ఏంటి? మన ఇంటికి ఎవరైనా వస్తే గౌరవిద్దాం, సింపుల్ ప్రిన్సిపల్ అండి. అదే ఆయన చెప్పారు, అందులో నదులుగా చాలా మంచి మార్గం. ఎన్ని జన్మల పుణ్యం చేస్తే కానీ ఇటువంటి సద్గురువు యొక్క మార్గం దొరకదు. దొరికింది, బెటర్ లైక్ నెక్స్ట్ బర్త్ అందించుకోకూడదు. ఈ జన్మకి చాలా సింపుల్గా చేసుకుంటూ సైకిల్ తొక్కుకున్నవాడు కింద పడకూడదంటే ఏం చేయాలి? తొక్కుతూ ఉండాలి, ఆగితే పడతాడు. మన జీవితం కూడా అట్లా చేసుకుంటూ పోవడం, ప్రార్థన చేసుకుంటూ పోవడం, పని చేసుకుంటూ పోవడమే. ఎంత పని అంటే ఎంత పని అయినా చేసుకోవచ్చు. నేను సార్ బ్యాంక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. ఇందులో ఒక ఆయన పని చేస్తుంటే ఇంకా ఎక్కువ పని అవుతారు సార్, ఖచ్చితంగా చేయండి, ఇంకా ఎక్కువ. జనరల్గా కోడళ్ళు ఎక్కువ మంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. మా అత్తగారు ఎప్పుడు పని చెబుతూనే ఉంటుందండి, వాడికి ఏం పని లేదు, పని చెప్పడమే పనిగా పెట్టుకుందండి. మరి ఆడపని అదే ఎందుకు అర్థమవుతుంది, ఏం చేసుకుంటున్నాడు. ఆ ట్రైనింగ్లో చెప్తాను నేను, ఖచ్చితంగా నేను పేపర్ రోజు చదువుతానయ్యా, బ్యాంక్ పని చేస్తూ చచ్చిపోయిన ఎంప్లాయీ రాలేదండి పేపర్, డెఫినెట్గా చావు. పని ఎక్కువ చేయడం వల్ల తెచ్చుకుంటామా? ఎందుకు చావే కదా మన పై అల్టిమేట్ డెత్ కదా, అది లేదు అసలు. ఏం చెప్పారు సివి గారు? అమరత్వము బ్రహ్మత్వము. నువ్వు చచ్చిన చావు భయపడి వస్తున్నావు, చచ్చిలోకి నిలబడుతున్నారు.
ఎప్పుడైతే వస్తాను నేను వెళ్ళి తప్పదు చక్కటి మార్గం, చక్కటి రాజుగారికి మంచి విషయాలు చక్కగా చెప్తూ ఉంటారు. ఆపర్చునిటీని వాడుకోండి. ఈ జన్మ చాలు, చక్కగా ఆనందంగా బతకండి. ఏం వచ్చినా సరే పూనకంతో పెడకండి, నిలబడండి, హాయిగా చేసుకోండి, వర్క్ చేసుకోండి. ఎవరు పెట్టినా సరే సంతోషంగా ఉండండి, నవ్వుతూ సమాధానం చెప్పండి. ఎంత కష్టమైనా సరే కోరి కష్టపడండి. ఎక్కువ చేయకండి, చాలా కష్టపడండి. చేస్తున్నప్పుడు ఒకటి అనుకోండి, మాస్టర్ గారికి సమర్పణ. కొమ్మ వదిలేమన్నా నేను వదిలేశా కాబట్టి ఉంటారా మీ ఇష్టం, వదిలేస్తారా మీ ఇష్టం. నేను కొమ్మ వదిలేసా, మీకు కాడ పట్టుకున్నాను, ఇది మనం ఈ అర్పితంగా కనుక మనం చేయగలిగితే నిజమైనటువంటి సాధన జరుగుతుంది. దీనికి వేదాలు ఉపనిషత్తులు నేర్చుకోలేదు, మాకేమి రాదండి, పూజలు ఇంకోటి రాదు, నమ్మకం కాదు, చమకం కాదు, ఏమి రాని వాళ్ళ దృష్టి అవుతుంది. వచ్చిన వాడికి పిచ్చ కన్ఫ్యూజన్, ఏదో తెలియదు. ఎక్కువ వస్తున్న కొద్ది ఇంకా కన్ఫ్యూజన్. అందుకే లలితా సహస్రనామం మంచిదా, విష్ణు సహస్రనామం మంచిదా అని ఉంటారు. ఏదో చేయగల అన్ని మంచివే. దీంతో పాటు మూడోది ఇంకోటి నేర్చుకుంటాడు. అది ఎట్లా ఉంటుందంటే అది బాగానే ఉంటుంది. 4 మంత్రాలు 5 మంత్రాలు ఎవరో గురువుగారు వచ్చారు, ఆ గురువుగారు దగ్గర ఇంకో మంత్రం తీసుకుంటాడు, ఇది చేయమంటారా. మన వైజాగ్లో చెప్పిందే చూడమని చెప్తా. ఒక ఆయనకి గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నాడు. మంత్రం తీసుకుని చేస్తుంటే కొనాలైన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఆయన ఎట్లా ఉందమ్మా, జుట్టు రాలిపోతుందండి, ఇది మాత్రం మొదలెట్టింది. గుండె మంత్రం చేస్తుంటే గుండె ఎందుకు అవుతుందమ్మా, ఏ మంత్రం అంటే కృష్ణాయ వసుదేవాయ ప్రణతః పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ. క్లేశనాశాయ చదవమంటాడు, క్లేశనాశాయ కేశనాశాయ. కేశం అంటే జుట్టు, క్లేశం అంటే కష్టాలు. కష్టాలు అవగాల్సిన నడవడి ప్రణత కేశనాశాయ కేశనాశాయ. గుండె చేసి ఊరుకోడు కృష్ణుడు. మంత్రం జాగ్రత్తగా చదువుకోండి, ప్రేయర్ జాగ్రత్తగా చేసుకోండి. నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, మరి రాజు గారికి, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరు నుంచి వచ్చిన కూలి గిట్టింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం శాస్త్రి గారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. శాస్త్రి గారు రైతులో నాకు ఒకటి బాగా ఇచ్చిందండి. అంత బాగాలేదు కదా. ఆ లెక్చర్లు చాలా బాగుంటాయి, లైవ్లీగా ఉంటాయి, లవ్లీగా ఉంటాయి. నాకు నచ్చిన పని ఏంటి తెలుసా, ఎక్కువ తిట్టించుకుంటే ఎక్కువ కన్వర్షన్ అవుతుందట. ఇవాళ నుంచి కూడా, ఎందుకంటే స్టూడెంట్స్ ఏమో చదవమంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, టీచర్స్ ఏమో బాగా మాటలు చెప్పండమ్మా అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, రోజు ప్రే చేయండి, పొద్దుకు రావండి అంటే తిట్టుకుంటున్నారు, కొంచెం క్రమశిక్షణ రావండి అంటే తిట్టుకుంటున్నారు, కొంచెం బాగుపడండి అంటే తిట్టుకుంటున్నారు. సో ప్రపంచంలో సాధారణంగా తోడే వాళ్ళ కన్నా తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి శాస్త్రి గారికి ఎంత థ్యాంక్స్ చెప్పాలండి. ఈ సంవత్సరాల్లో అంటే 54 years ఆఫ్ మై లైఫ్, స్పిరిచువల్ లైఫ్లో ఫస్ట్ టైం రిలీఫ్గా బెంగళూరులో రాత్రి జనాలు నాకు వచ్చారు, ఉదయం మనం రాయడానికి వచ్చారు. అంత శ్రమ వచ్చినందుకు నా గురించి వచ్చారని నేను ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్. సత్యం. ఇప్పుడు నెక్స్ట్ సత్యదేవ గారు, మీరందరినీ నేను పరిచయం చేయకపోతే చాలా సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి ఆ మాస్టర్ గారి దగ్గర చాలా చిన్నతనం నుంచి ఈ ప్రాసలో మంచిగా మాట్లాడదు దయచేసి. సత్యదేవ గారు చిన్నప్పటి నుంచి
ఆయన అద్భుతంగా గేయాలు రాస్తారు, అద్భుతంగా గేయాలు పాడతారు. ప్రాసలు ఉంటాయి, ఈ శాస్త్రీయ ప్రాసలు వేశారు కదా, మార్చి ఏం చెప్పి చాలా బాగా చేస్తారు. అట్లాంటి ప్రాసలు వేసేటటువంటి మా తెలుగు బిడ్డలు చాలా మంది ఉన్నారు. ప్రసిద్ధ గారు ఒకైనా, తర్వాత కృష్ణస్వామి గారు ఒకైనా, మాస్టర్ గారు, ముగ్గురు వ్యవసాయం గారు, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ ప్రాసలు ఇంగ్లీష్లో తెలుగులో కూడా ప్రాసలు వేసుకుంటూనే మాట్లాడుకునేవారు. తెలుగు బిడ్డలో వాకింగ్ రకమైనటువంటి ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. నిజంగా బాగా పాటలు పాడతారు. ఆయన రాసుకున్న అన్ని ఆయన రాసుకున్నారు, మంచి గేయాలని ఆయన రాసుకున్నారు. మాస్టర్ దగ్గర చాలా చిన్నతనం నుంచి ఉండి ఆయన పొందినటువంటి నిజంగా రాసుకున్నా. అదే మీరు సౌండ్ ఫిఫ్టీలో ఆపేయాలి. 7:20 హాఫ్ అన్ అవర్ ఇది అయిన తర్వాత టైం ఉంటుందో 9 గంటల టిఫిన్ చేసుకుని రెస్ట్ చేసుకుని 4 గంటలకు హామ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి అందరూ రావాలని చెప్పినాను కోరుతున్నాను. చేస్తున్నాను. CVV Master CVV CVV Master CVV నమస్కరించు రూపము మనస్కరించు మంత్రము నమస్కరించు రూపము మనస్కరించు మంత్రము సంస్కరించు మార్గము పరిష్కరించు యోగము సంస్కరించు మార్గము పరిష్కరించు యోగము CVV మాస్టర్ CVV CVV మాస్టర్ CVV లోతులను చూపించును లోపాలను తొలగించును లోతులను చూపించును లోపాలు తొలగించును లో వెలుపల వ్యాపించును లో వెలుపల వ్యాపించును లోకాలను ఎదిగించును CVV మాస్టర్ CVV CVV మాస్టర్ CVV అందరికీ అమరత్వం అందరికీ బ్రహ్మత్వం అందరికీ అమరత్వం అందరికీ బ్రహ్మత్వం స్పందించుటే తన తత్వం చిందించును అమృతత్వం
చుటే తన తత్వం చిందించు అమృతత్వం శ్రీవేవి మాస్టర్ శ్రీవేవి శ్రీవేవి మాస్టర్ శ్రీవేవి అనన్యధీర చిత్తము అనన్యధీర చిత్తము అనంత ప్రాణతత్వము అనన్యధీర చిత్తము అనంత ప్రాణతత్వము నిత్యనూతనత్వము మృత్యుంజయతత్వము నిత్యనూతనత్వము మృత్యుంజయతత్వము శ్రీవేవి మాస్టర్ శ్రీవేవి శ్రీవేవి మాస్టర్ శ్రీవేవి నమస్కారం మాస్టర్ శ్రీవేవి నమస్కారం మాస్టర్ శ్రీవేవి జగదురుపేట మచిలీపట్నంలో నిర్వహిస్తున్న 41వ మాస్టర్ సివివి గురుపూజ ఉత్సవాలలో పాల్గొనడం అనేది అదృష్టంగా అనుగ్రహంగా మనం భావన చేసుకోవాలి. మాస్టర్ గారి మార్గంలో మనకున్న కొన్ని అనుభవాలు మాత్రమే చెప్పుకున్న ప్రయత్నం జరుగుతుంది. అదృష్టము ఆశీర్వదము అనుగ్రహం అవి మాస్టర్ మార్గంలో మనం లభించే సిద్ధులుగా మనం భావన చేసుకోవాలి. అదృష్టము అంటే దృష్టము కానిది అదృష్టము, లక్ కాదు. అది మాస్టర్ మార్గంలో మనకి అనుభవానికి వస్తుంది. ఆశీర్వచనం, ఆశీర్వచనం, ఆ వచనంలో మనకి ఆశీస్సులు ఉంటాయన్నమాట. అనుగ్రహం, అనుగ్రహం అంటే గ్రేస్ మాత్రమే కాదు, అనుగ్రహించడం. మాస్టర్లను గ్రహించడమే అనుగ్రహము. ఈ విషయాలు మనకి అనుభవానికి వచ్చినవి. మాస్టర్ శ్రీ మార్గంలో ప్రధానంగా మనకి తెలిసిన పేరు అనుకోండి, స్వానుభవం అనేది మాస్టర్ మార్గంలో మనకి లభించే ఒక సిద్ధి. ఎవరి అనుభవం వారిది, ఎవరి అనుభూతి వారిది. అది మాస్టర్ శ్రీ మార్గంలో ఒక ప్రత్యేకతగా మనం భావన చేసుకుంటున్నాం. మాస్టర్ జీకే గారితో మీ చిన్నప్పటి నుంచి శ్రీశిలాగా చెప్పినట్లుగా ఉండడం జరిగింది. మాస్టర్ జీకే గారు ప్రేయర్లు మానగారు, ఉదయం ప్రేయర్ ఎప్పుడు స్నానం చేస్తే మాస్టర్ జీకే గారు ప్రేయర్ చేసుకునేవారు. మాస్టర్ గారితో 10 years నేను ఆయన చూడడం జరిగింది. అక్కేపాలెంలో ఆరామంలో ఎప్పుడు మాస్టర్ జీకే బిఫోర్ 6 o'clock ప్రేయర్ చేసి ఆయన స్నానం చేసి ప్రేయర్ చేసుకునేవారు. మాస్టర్ పెద్దనిత్యం కూడా మాస్టర్ జీ గారి బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకునేవారు అనమాట. పెద్దనిత్యం కూడా రాత్రి బట్టలతో ఉదయం ఛాలెంజ్ చేయడం, ప్రే చేయడం మాస్టర్ గారు ఎప్పుడు అంగీకరించేవారు కదా. అదే మనం నేర్చుకోవాలని మీ అందరూ తెలుసుకోండి. చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు. స్నానం చేయకుండా ప్రేయర్ చేసుకున్న ప్రేయర్ ఏదో ఉంటుంది, స్నానం చేసిన తర్వాత చేసే ప్రేయర్ ఏదో ఉంటుంది. వెరీ క్లియర్. అది మాస్టర్ గారు మేము నేర్చుకున్నాం. మాస్టర్ జీ గారి నేర్చుకున్న విషయాలు చెప్తున్నాం అన్నమాట.
ప్రేయర్ కూడా మాట్లాడే అభ్యాసం మాకు ఉంటుంది. చాలామంది మేము బుద్ధులు ఉండేది ప్రేయర్ అనేసి కబుర్లు చెప్పుకుంటుండే బ్యాచ్లు వినకుండా అప్పుడు మాస్టర్ వెంకయ్య గారు, నేను మాస్టర్ బుజ్జి ఇవి మా దగ్గర ఒంగోలు వెళ్తున్నప్పుడు మేలులో సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ అనేసి నేను మాస్టర్ బుజ్జి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాస్టర్ గారికి హెచ్ఎంజీ వాచ్ ఉండేది. ప్రేయర్ మాస్టర్ అంతా లేదా మాస్టర్ అనుభవం గారు, మాస్టర్ నువ్వే ప్రేయర్ చేయాలి అని మా గొప్పని చెప్పలే. అన్న ప్రేయర్ చేయాలని బాధ్యత కదా, గుర్తుపెట్టుకుంటే ప్రేయర్ చేయడం ప్రధాన బాధ్యత మనకి. ప్రేయర్ చేయడం మనకి ప్రాథమిక సూత్రం, పరమావధి కూడా. ఇక్కడ మాస్టర్ గారు చంద్రకాయలు మాస్టర్ గారు మాస్టర్ అనుకోరు కదా, అప్పుడు ఈ పత్రికలు ఉండేది. మాస్టర్ గారు చెప్పారు, ఎక్కడున్నా ప్రేయర్ చేస్తుండాలి, ప్రేయర్ ఏదైనా మాట్లాడదామని బుద్ధున్న వాడికి పూర్వకాలం దుష్కాలం రహితం అవుతుందని చెప్పారు. ప్రేయర్ చేస్తున్న వాళ్ళు ముఖాలు చూస్తే ఆ వర్తిస్తూ వేరే ఉంటుంది. సో మాస్టర్ గారు వర్తిస్తున్న చూసినట్టు ఈకే గారిది. సో ప్రేయర్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు, మిగతా విషయాలు అవ్వచ్చు. అసలు మాస్టర్ జీకే గారు నేను రఘునాథ్ సర్వారిని శ్రీకాకుళం విశాఖపట్నం శ్రీకాకుళం బస్సులు వెళ్తున్నాం. మాస్టర్ గారు చెప్పారు, సోదరు మాస్టర్ రిక్షాలో వెళ్తున్నారు, బస్సులు వెళ్తున్నారు. అక్కడ 6 గంటలకి మాస్టర్ గారు ప్రేయర్ ఉంది, ప్రేయర్ చేయమన్నారు. మాస్టర్ మీరు చేయమని చెప్పాను, చెప్పి చేయమన్నారు. మాస్టర్ మార్గంలో చెప్పిన చేసిన వాళ్ళు ఆరోగ్య విషయంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మనకి శ్రీ కృష్ణ గారు పూజలు చెప్పిన చేయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. విన్నాక చాలా బాగుంటుంది, అంత ఈజీ కాదు. గురువాక్యానికి అర్థం ఉంటాం కదా, దాన్ని తెలుసుకున్నా కొన్ని 100 మంది మాస్టర్ బాబుకుమార్ గారు, శ్రీ కృష్ణ గారు, ఏమన్నా గారు ఆదినామ దీక్షగా ఉంటుంది. ఆదినామ దీక్ష రాష్ట్ర భాగంలో ఒక సూత్రం. ఇది 40 సంవత్సరాలు గురువులు చేసుకుంటూ ఉంటాయి కదా, పద్యపడ్డాడు. ఇది నేను రావడం 40 సార్లు రావడం, ఒకసారి నేను రాలేకపోయాను లాస్ట్ ఇయర్. అది మాస్టర్ గారు బస్సులో ఆర్టీసీ బస్సులో ఏమంటే తెలుసుగా మీకు, మాస్టర్ గవర్నర్ ఆ బోర్లో పని నీకు చేయదు. మనం ప్లే చేస్తే మాస్టర్ చెప్పడం ఏంటి, ఒక రివర్స్ ఉంటుంది మాస్టర్ మనం. ఇందాక చెప్పాడు మన శాస్త్రి గారు, అందరిలోనే మాస్టర్ చూడడం ఉన్నది. ఆ ప్రేయర్ చేసాం. ఎట్లా నింపుతున్నారంటే ప్రేయర్ ఏ రకంగా చేయాలి అనే స్పష్టత ఉన్నవాడు ధన్యులు. ప్రేయర్ ఎక్కడ ఉందని బ్యాక్చుంటుంది కదా, వాళ్ళకి ధన్యులు కాదని చెప్పడం కానీ వాళ్ళకి పరిణితి వేరే ఉంటుంది. ముఖ్యంగా మాస్టర్ భాగంలో మాస్టర్ జీకే గారు చెప్తున్నాం అన్నమాట. ఎట్లా మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు చూడండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు బ్రహ్మ అని తెలియవాడు నేను. చాలామంది మనం ఇది సత్యగా వింటే బాగుంటుంది అనుకున్నాను. బ్రహ్మ కాదు, బ్రహ్మ అన్నారు మాస్టర్ జీకే గారు. బ్రహ్మ కాదురా బ్రహ్మ అనుకున్నాను. బిఆర్ఏ ఎంహెచ్ఏ అని చెప్పారు. బ్రహ్మ నిర్వహిస్తుంటాం. చిన్న విషయాలు అంటే ప్రేయర్ విషయంలో మాస్టర్ గారు చాలా సంతోషించారు. మాస్టర్ గారు ఎవరు తప్పు చదివితే కాస్త ఆయన మందలిస్తున్నారు. మంత్రాలు తప్పు చదివితే మాస్టర్ కరెక్షన్ చేస్తున్నారు. అంటే మంత్రం చేస్తున్నాం కాబట్టి నేర్చుకున్నాం, నేను నేర్చుకుంటున్నాను కాబట్టి. అసలు నమ్మకం చదువుతున్నప్పుడు తప్పు చదివేశారు. మాస్టర్ మందలించారు, నేర్చుకుని చదవండి. సస్వరం చదవాలి, సస్వరం చదవాలి. మంత్రాలు వేద మంత్రాలకు స్వరం ఉంటుంది, స్తోత్రాలు స్వరం ఉండదు. రథహస్తం స్వరం ఉండదు, విష్ణు స్వరం ఉండదు.
స్వరాలు ఏదైనా ఉంటే ఒప్పుకోమని చెప్పారు మాస్టర్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మాస్టర్ మొదటి ఫ్యామిలీ ఇప్పుడు విష్ణువులు అయిపోయారు గ్రామంలో, గ్రామంలో. ఎందుకంటే మనం తప్పులను దిద్దుకోవాలి కదా, రెక్టిఫికేషన్ ఉంటాయి కదా. మాస్టర్స్ మార్గంలో ప్రిపరేషను, రెక్టిఫికేషను, రియలైజేషన్, ఈ మూడు స్టెప్ బై స్టెప్ అయ్యేది. మన మార్గం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ప్రిపరేషన్, రెక్టిఫికేషన్, రియలైజేషన్, ఈ మూడు మనకి ఫార్ములాకు వచ్చిన విషయాలు. ఇక్కడ మనం నిన్న చెప్పారు కదా, స్వరంగా మనం చదువుకోవడం నేర్చుకోవాలి. కాకపోతే నేర్చుకున్నాము కదా, మేము నేర్చుకుంటూ ఉంటాము. రాగయుక్తం ఉండగా స్వరయుక్తం ఉండడం లేదు. అదే మాస్టర్ గారు ఒకసారి ఈకే గారిని మన పలువురు బాగా మనకి ఇంట్రెస్ట్, ఆసక్తిగా మనకి పలువురు మాస్టర్ ఈకే గారికి అదే సొంత యుద్ధం అనుకోవాలి. సొంత మాకేమో పంతముడు అంతా ఆయనే. సొంత పంతం అంటే పరిణామాలు ఆగిపోతాము. మాస్టర్ అడిగామన్నమాట, మా పదమూడు దర్శనం అవుతుందా మాస్టర్ మీకు, మాకు ఎప్పుడవుతుంది అడిగారు మాస్టర్ గారు. మాస్టర్ గారికి అక్కేపాలెంలో పదమూడు దర్శనం మాస్టర్ చెప్పారు. కరీంనగర్లో మాస్టర్ గారు 2 వీక్స్ ఉన్నారు కలెక్టర్ ఇంట్లో. అక్కడ మాస్టర్ గారు పదమూడు దర్శనం అని చెప్పారు. రాధాభవనంలో వస్తున్నారు, మాస్టర్ మమ్మల్ని లేపు చెప్తున్నారు. పదమూడులో వచ్చారు, అది అదృష్టం ఉంటే చెప్తున్నారు. అప్పుడు మాస్టర్ చెప్పారు, 2 క్వాలిటీస్ తొలగించుకుంటే దర్శనానికి స్కోప్ ఉంటుందని చెప్పారు. ఈ మంత్రం కూడా నేను మీ గురించి చెప్పట్లేదు. ఆ 2 తొలగించుకుంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. ఏం చెప్పగలరా? అసూయ, అహంకారం ఉంటే దర్శనానికి అవకాశం లేదని చెప్పారు. మాకు ఉన్నాయని కదా, ఆ 2 దాటం అనేది అంత ఈజీ ఉండదు. ప్రసాదం చెప్పడం చాలా ఈజీ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నాకు గుర్తుపెట్టుకోలేని అప్పుడు నేను ఉన్నాను ఒకటి. అసూయ, అహంకారం ఉంటే పరమ దర్శనం అనేది జరిగే పని కాదురా అని చెప్పారు. ఉపన్యాసం చెప్పచ్చు, పాటలు పాడవచ్చు, హోమాలు చేయొచ్చు, ప్రసంగాలు అవ్వచ్చు, సేవ చేయొచ్చు. కానీ ఈ 2 ఇది అత్యంతంగా ఉంటేనే దర్శనం అవుతుంది. మాస్టర్ డైరీలో ఒక వాక్యం అమర్చలేదు నేను. మాస్టర్ డైరీలో అని చెప్తే బాగోదు అని చెప్తాను. అహంకారం వాళ్ళు నా ప్రార్థన చేయాలని చెప్పారు సివి గారు. అలాగే ఇప్పుడు నాలుగు మానేయాలి, ప్రార్థన మానేయాలి. అంటే అహంకారం అంటే నేను నాది ఈ దాటం కోసం మాస్టర్గా వచ్చాం కదా, అందులో బాగా మనం కూలిపోతున్నామో కూడా మనం గ్రహించుకోవాలి. సాధకులు కదా, సాధకుల యొక్క సమ్మేళనం కదా ఇది. కాబట్టి అహంకార అసూయ ఉన్న వాళ్ళకి మాస్టర్ యొక్క ప్రజ్ఞ చెప్పుకోవచ్చు. మాస్టర్ ప్రజ్ఞ గురించి పాటలు వేయచ్చు. అది మనకి ప్రసాదం కావాలంటే అది మనలో ఉంటే సివి గారి బంధు సన్నివేశాలు ఉన్నాయి. సామాన్యంగా సాధారణ సృష్టికి పడదు కదా, అసలు మాస్టర్ సివి గారు చెప్తున్నారు. పడకపోతే నా యోగం కాదని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పడకపోవడం అనేది పెద్ద జబ్బు, దాని ముందు లేవు. పడకపోతే సుఖపడం అంతే. ఇది సూత్రం. నా శాస్త్రంలో పడలేదనుకోండి, అందులో మైనస్ పాయింట్. పడకపోవడం నా మాస్టర్ దాని మందులు పడలేదు. ఉపదేశ మండలిలో మాస్టర్ వాక్యం రాస్తారు, అహంకారానికి ఏ వైద్యం మందు లేదని చెప్పి ఆయన వస్తుంది. సో మనకేంటంటే మాస్టర్ నామలు పరిణితి చెందాలి, ప్రజ్ఞావంతులు కావాలి అనుకున్నప్పటికీ మనలో ఉండే రావుని చెప్పుకున్నాం మీ గురించి కదా, తప్పనిసరి అసహనం ఉంటే మనం తొలగించుకున్నాము కాగా, అహంకారం ఉంటే క్రమశः తొలగించుకోవాలి. నైట్కి ఆ విషయాలు కాదండి. భ్రమ వికారమును తొలగించి క్రమ వికాసమును కలిగించి, అది శ్రీ మార్గం.
భ్రమ వికారములు తొలగించి భ్రమ వికాసమును కలిగించి అమృతత్వము జీవమును అలవర్చి. ఇది సూత్రాలు ఏదైనా సూత్రప్రాయంగా చెప్తున్నాను అనమాట. రాజుగారు అన్నయ్య చెప్పారు కదా, గేయాలు రాస్తారు, కీర్తనలు రాస్తారు. భ్రమ వికారములలో లోపల చాలా ఉంటాయి. చతుర్భ్రమ ఉన్నాయి కదా పతంజలిలో. భ్రమ వికారం కలిగి తత్వం మాస్టర్స్. సో మనకి అసహనం మనలో ద్వేషం ఉంటాయి కదా, అద్వేష స్వరూపం శ్లోకాలను అందరూ వచ్చు కదా, మైత్ర కరుణేయవచ, అవన్నీ ఆచరిస్తే మనం తరిస్తాం. ఆచరించడానికి ఇచ్చిన సోపానాలు కాబట్టి మనలో ఈ మూడు విషయాలు సహజంగా ఉండొచ్చు. కూడా చాలా మంది పడకపోవడం మనలో విలువించి లేదా మన స్పష్ట చెప్పాం అనుకోండి, అప్పుడు మాస్టర్ వాళ్ళు పడుకుంటాము. అదేవిధంగా మాస్టర్ మార్గంలో లభించే సిద్ధి ఏంటంటే అమృతత్వం తలాసలుతాయి. ఇందాక మనం భార్గవి చెప్పాను నమ్ముతూ మంచి విషయం చెప్పాలంటే ధీరత్వం. అది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదండి. ధీరుడు అన్న వాళ్ళు మనుష్యాలను శాస్త్రంలో ఒక వేగంలో ఉండొచ్చు. అలాంటి ధీరత్వం సిద్ధించాలంటే మనకి మాస్టర్ ఈకే ఛాలెంజ్ ఇయర్స్ ఈ పుస్తకంలో రాద్దామని ఇంగ్లీష్లో. ఈ ఛాలెంజ్ చేయండి మాస్టర్ ఈకే, నాట్ ఓన్లీ మాస్టర్ ఛాలెంజ్ ఇయర్స్. స్థిరత్వం కావాలనుకోండి మాస్టర్స్ వచ్చేస్తుంది. మనందరికీ మనం లోపల సహజంగా మనకి సంక్రమించాం. మనం దగ్గరికి భయపడడం కదా, నిజంగా భయపడం. ఈ సూర్యుని బాగా మాస్టర్. ఉదాహరణ మేమే చిన్నవాడు అంటే మార్గంలో వయస్సాడు మధ్యపట్నంలో రాష్ట్రం డిక్టే ఇచ్చారు 4 వాక్యాలు ఆ పాత బిల్డింగ్లో. ఈ ఊళ్ళోనే అవే నేను ఆ పుస్తకంలో రాసిందండి. అవి చాలు మన జీవితానికి. నిజానికి అది సిద్ధించేస్తే మిగతా అవసరం లేదు. మన అవసరాలు ఏమవుతాయి అన్నమాట. ఎప్పుడు చెప్పుకుంటున్నాం అది. నేనేనాడు దీనికి భయపడలేదు, మీరు భయపడుతున్నారు కాక. అంతకంటే ఆశ్రయించిన వాళ్ళకి ఏం కావాలి? ఒకసారి ఆలోచిద్దాం అందరూ. ఆ ధీరత్వం మనకి సిద్ధించాలంటే మాస్టర్ యొక్క చిత్రపటం చూస్తూ మనం చేయాలి. అదే స్టెబిలిటీ, స్థిరత్వం. అది సివివి గారు. ఎబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ నాకు రావాలంటే మాస్టర్ సివివి బీ స్టేబుల్ ఆయన మాస్టర్ మంత్రం. అది ఇలాంటి మార్గంలో మనం ఉన్నామంటే మనం దయించుకునే కదా. మాస్టర్ సివివి మార్గం ఇంకో వరం ఏంటంటే జీవుడు చిరంజీవులుగా చేయడం. అమరత్వం చిరంజీవులు చేస్తారు మాస్టర్ గారు. జ్యోతిర్పేటలో మనం గమనిస్తే వైష్ణవము ఉదాహరణకి మా వరకు సీ చేస్తున్న రాజుగారే ఎగ్జాంపుల్. ఎప్పుడు నిద్రపోతున్నా మనకు రోడ్ వస్తుంది, ఎప్పుడు వేస్తో తెలుస్తుంది. ఆ వయసుకి తగిన కార్యక్రమాలు కాదు. ఎందుకంటే ఆ ఎనర్జీ మాస్టర్ సీనియర్ మార్గంలో ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మాకు తెలిసినవే చెప్పుకుంటున్నాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్, ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఎనర్జీస్ మనం ఫ్లో అవుతుంది ఆ ప్రేయర్ చేస్తే. నేను చెప్పా కదా మాస్టర్ రిసీవ్ అది మాస్టర్ ఈకే గారు 3 ఇచ్చారు మనకి. జ్యోతిర్పేటలో మాస్టర్ ఈకే 3 ఇచ్చారు. ఒకటి ఏంటంటే ప్రేయర్, 2 ఏంటంటే మాస్టర్ పెండియా ప్రాణాలు, 3 డిప్యూటీ, 3 మాస్టర్ మనకి ఇచ్చారు. మిగతా మాస్టర్ మనకి ఆ జోలికి మనకి ప్రవేశం కలుగుతుంది. ఆ పెండియా ప్రాణాలు చేసాం అనుకోండి, మనం చేసుకుంటాం. అక్కడ పెండియా ప్రాణం నిజంగా మన అనుభవం చెందొచ్చు, ప్రసాదం పొందొచ్చు, అనుభవం వస్తుంది మనకి. ప్రాణశక్తి మనలో ఉద్యోగం చెందుతుంది. అందుకే అందరూ ఉత్సాహంగా ఉంటాం.
జగదీపేటలో చూడండి, ఆర్థిక స్థితిలో ఆరోగ్య సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. అది మాస్టర్ మార్గంలో అది వరమే కాదు కదా, నిజంగా వరం కదా. మాస్టర్ ఇంకోవాక సార్ బస్సుపట్నంలోనే నా పెద్దలపై ఏనాడు చిరునవ్వు చదవలేదు, అటు చిరునవ్వుతో మీరు జీవితం కాక. ఈ రెండు మనకి సిద్ధులుగానే భావన చేయాలి. యువతపేట సోదరులంలో అన్ని కేంద్రంలో కూడా చాలా ఆనందంగా ఉంటారు, చిరునవ్వుతో ఉంటుంది. అది సంకల్పించదు మనకి. మాస్టర్ ఈకైతే ఆయన సామ్రాజ్యంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. మన సివి పేరు కూడా బ్లిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నది మనకు అనుభవం వస్తుంది. అంటే మనం యోగపరంగా చెప్పుకోవాలంటే అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ దాటి ఆనందమయ కోసంలో స్థిరపరచడం అన్నది మాస్టర్ స్థితి మార్గంలో అదొక స్థితి మనకి. మాస్టర్ స్థితి పుస్తకంలో ఈగే రాస్తారు. సో ఆనందమయ కోసంలో జీవించే ఒక ప్రక్రియ మాస్టర్ మనకి అనేక విధాలుగా అందజేశారు మాస్టర్ జీకే గారు. అదేవిధంగా మనకి మాస్టర్ మార్గంలో చికిత్సలో మనం జీవిస్తే మనకు కావాల్సినవి తగ్గిపోతూ ఉంటాయి, కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. కోరికలు ఉన్న స్థితి మార్గం మాస్టర్ స్థితి మార్గం. కోరకుండా ఉండలేము, ఉండి లేవని చెప్పలేము. కోరకుండా ఒకటే మార్గము, నిన్ను కోరని దేవుడికి సత్యం ఉంది. కోరికలు లేకపోతే మన మొహం చాలా మనకి ఎలా ఉంటుంది? కోరికలు తక్కువ పడతాయి మాస్టర్ మార్గంలో. నిజంగా మన అవసరమైంది మాస్టర్ ఇస్తారు. ఇది మన అనుభవం. మాస్టర్ మార్గంలో ప్రపంచంలో ఎక్కువ పేదానికి మనం ప్రయత్నాలు చేసుకుంటున్నాం కదా, సహజం. అది అప్రయత్నంగా సిద్ధించే మార్గం మాస్టర్ గారి మార్గం. శ్రమపడడం ఉండదు, శ్రమపడడం అనేది తగ్గిపోతుంది మన మాస్టర్ మార్గంలో. అదేవిధంగా ఇంకొక వరం ఏంటంటే మనకి రెస్ట్ తీసుకోవాలనే తత్వం మనలో తొలిగిపోతుంది. మాస్టర్ జీకే గారు రోజుకి 20 గంటలు పనిచేశారు. మాస్టర్ జీకే గారు ఆయనతో పనిచేసిన వాళ్ళు ఎంఎస్ రామగారు, శ్రీకృష్ణ రాజు, కృష్ణస్వామి గారు, లక్ష్మణ్ గారు 20 hours పడే మాస్టర్ గారు. ఎప్పుడు మాస్టర్ చెరాయి కొనడం కూడా జీకే గారు. అది మనకి మాస్టర్ మనకి అనుగ్రహించారనే భావన మనకి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మాస్టర్ మార్గంలో ఇది ఖాళీ అయిపోతుంది. బుర్రలో బరువు ఉండదు. అందుకని మనకి ఏం కావాలి? బుర్ర తేలికైపోతుంది. ఇంకా యోగపరంగా చెప్పుకోవాలంటే స్థూల కక్ష నుంచి సూక్ష్మలోకి నాష్టాలను ప్రవేశపెడతాం కాబట్టి మనం చాలా సూక్ష్మంగా ఉంటాం. మనకు లోపల ఎక్కువ బరువులు మనకి ఉంటాం. అందుకే చదువుకునేట్లు చూడండి, ఎక్కువ ఆలోచించండి. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇది చిన్న విషయం భావన చేయగలిగింది. ఎక్కువ ఆలోచించి స్థితిలో నాశనం మనం పట్టింది తగు మాత్రం. మాస్టర్ గారితో మేము ఉన్నాం కదా, మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆలోచించి చెప్తాను అనే వాక్యం లేదు. ఆలోచించినట్టుగా మాస్టర్ కనపడలేదు జీకే గారు. స్పాంటేనియస్ అనేది మాస్టర్ మార్గంలో ఒక సిద్ధి. స్పాంటేనియస్. ఈ వాక్యాలు చిన్నవే కానీ విత్తనాలు ఇవి. మాస్టర్కి ఎవరు స్పాంటేనియస్, ఎవరు రెడీ. యోగ పీఠంలో సంస్కృతం సహజంగా ఉంటుంది. అదొకటి మనకి మంచి విషయం. సంస్కృతం లేని వాళ్ళు అంటే బద్దకిష్టం ఏం చేయలేదు కదా. బద్దకం అనేది పోవాలంటే అందుకిచ్చిన మాస్టర్ గారి పేరు ఆరోగ్యం పేరు. చిన్నప్పుడు నాకు చాలా బద్దకం ఉండేది. మొత్తం అది పట్టమని వెళ్ళింది. పార్థనాథ గురించి మనకు తెలుసు. ఆయన లాస్ట్ 2 సంవత్సరాలు సప్లై అప్పుడు కూడా మాస్టర్ పడుతున్నది. ఎప్పుడు
ఫస్ట్ దేహపరిచయం చేశారు. కాబట్టి మా ముందులో కూడా ప్రేయర్ పొందలేదు. ఎందుకంటే ప్రేయర్ మనకి ప్రేయర్ గురించి చెప్పడం లేదు, ప్రేయర్ చేయడం లేదు. శ్రీకృష్ణరాజు గారు వాకింగ్ చెప్పారు, ప్రేయర్ మనం చేయము, ప్రేయర్ జరుగుతుందని చెప్పి. అది కూడా మన అనుభవం కావాలి, అనుభవం కావాలి. ప్రేయర్లో మనం కూర్చుంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా వ్యక్తుల్లో. మనం ఉంటే మాస్టర్ అనడంలో, మాస్టర్ అంటే మనం ఉంటాం. ఇది మా అనుభవం. మనలో మాస్టర్ ఉన్నారన్నది మనం ఆత్మదర్శనం చేసుకోవాలి. మాస్టర్ గారు మనల్ని ఆవహించి అంటే ఆక్రమించి పరాక్రమం అని చెప్పారు కదా, మాస్టర్ గారిని ఆవహించుకుంటే మనం దొరికింది. మన మాట మాస్టర్ గారు, మన చూపు మాస్టర్ గారు, మన వ్రాత మాస్టర్ గారు, మన చేష్ట మాస్టర్ గారు, ఆలోచన మాస్టర్ గారు. అలాగే మనం జీవిత ప్రయత్నం చేసుకునే ఉన్నాం. మాస్టర్ ఏం చేస్తారు, అదే చేస్తాం. కష్టంగా నష్టంగా అదే చేస్తాం. కష్ట నష్టాలని బొత్తిగా కేర్ వాళ్ళు చదువుతున్న సభ్యులు దే డోంట్ కేర్ అంటారు కదా. వీ కేర్ ది మాస్టర్ ది ఫాదర్. ఎన్ని కష్టాలు అదే సహిస్తారు, భరిస్తారు. అది చిన్న విషయం కూడా కాదు. ఎన్ని కష్టాలు వస్తుంటాయో మాస్టర్ భాషలో పాటేస్తారు. 7 కొండల లేకుండా ఎందుకోసం, కష్టాలు లెక్క చేయకుండా కోసం. చాలా చిన్ని పాట మొత్తం పాడలేదు. 7 కొండలు ఎక్కడం ఎందుకోసం, కష్టాలు లెక్క చేయకుండా కోసం. శాస్త్రంగా చెప్పారు. దానికి యాడ్ చేస్తామన్నమాట. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు, ఎవరిని కష్టపెట్టవద్దు. మాస్టర్ ఈకే గారు ఒక 5 minutes టైం అయిపోతుంది. మాస్టర్ ఈకే గారు మార్గంలో అది ఒకసారి నేను ఒక అబ్బాయిని సాధారణ జోకేస్తే మాస్టర్ కంప్లైంట్ ఇచ్చేది. కంప్లైంట్ అనడంలో మన ఫస్ట్ కదా, కంప్లైంట్స్ బ్యాచ్ అయ్యే అన్ని సంస్థలు ఉంటాయి. అది మాస్టర్ శంకరం ఉంటే ఇచ్చారు. అది సాధారణ ఏ ఇష్టాలు ఏదో నష్టం. మా సింపుల్గా ఉండే టైప్ ఉంది. బి సింపుల్ ఒక వరం నష్టం అంత ఈజీగా. అప్పుడు ఏ ఇష్టాలు నష్టం రాత్రి 1 o'clock ఈకే గారు అంతా నువ్వు మధ్యాహ్నం ఏమన్నా జోకేస్తావా అని గడుస్తాడు. నువ్వు జోకేస్తావు, నా వాళ్ళే ఆడాలి కదా. కరెక్ట్ చూసుకుని చెప్పారు. కరెక్ట్ చూసి కరెక్ట్ కాదు. మనం జోకేస్తే అవతల నొచ్చుకుంటే బుద్ధులు ఆ మందలింపులే మాకు అవి సంస్కారం అన్నమాట. అంటే టైం అయిపోయింది కాబట్టి అంటే అయిపోయింది. ఒక మాస్టర్ అటంతో 5 minutes ఆపేస్తామని. అది తప్పనిసరిగా మనం వినాలి కాబట్టి నేను వింటాను. మాస్టర్ గారు మరుసట్లు చెప్పి మధురం 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 వచనం మధురం ప్రవచనం మధురం రచనం మధురం నిర్వచనం మధురం యజనం మధురం శజనం మధురం మాస్టర్ ఈకే కావ్యం మార్గం మధురం 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 సమదృష్టి మధురం సమన్వయం మధురం సమర్థత మధురం సముద్ధరణ మధురం సంవేగం మధురం
సంయమనం మధురం మాస్టర్ ఈకే యోగం మార్గం మధురం 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 ఉపదేశం మధురం ఉపాసన మధురం ఉపయోగం మధురం ఉత్సాహం మధురం ఉద్బోధన మధురం ఉద్ఘాటన మధురం మాస్టర్ ఈకే జ్ఞానం మార్గం మధురం 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 నవ్యత్వం మధురం నైపుణ్యం మధురం దివ్యత్వం మధురం ధీరత్వం మధురం విశ్వప్రేమ మధురం వైరాగ్యం మధురం విశ్వప్రేమ మధురం వైరాగ్యం మధురం మాస్టర్ ఈకే సేవా మార్గం మధురం 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 నిర్మలత్వం మధురం నిర్మమత్వం మధురం నిర్భయత్వం మధురం నిష్కలత్వం మధురం నిర్విరామం మధురం నిర్వికారం మధురం నిర్విరామం మధురం నిర్వికారం మధురం మాస్టర్ ఈకే తత్వం మార్గం మధురం 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 మంత్రగీతా మధురం మంత్రమూర్తి మధురం మంత్రగీతా మధురం మంత్రమూర్తి మధురం మంత్రజాలం మధురం మందహాసం మధురం మంత్రజాలం మధురం మందహాసం మధురం సంవిధానం మధురం సన్నిధానం మధురం సంవిధానం మధురం సన్నిధానం మధురం మాస్టర్ ఈకే యోగం మార్గం మధురం మాస్టర్ ఈకే యోగం మార్గం మధురం 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 మధురం